డీజే మోరల్ స్టోరీస్. షణ్భగం వాళ్ళ స్నేహితులందరూ కోలాట ఆడడానికి వెళ్లేది చూశాక తన మనసు కూడా చాలా తప్పించిపోయింది. కాని మరుక్షణమే తన పరిస్థితిని అనుకుని చాలా బాధపడింది. వాళ్ళకి పక్కింటి అమ్మాయి సంగవి కోలాటానికి కావాల్సిన బట్టలన్నీ వేసుకుని తనతో మాట్లాడడానికి వచ్చింది. శీతల్, ఏం చూస్తున్నావు? నేను ఈరోజు నాట్యం చేయబోతున్నాను. అక్కడ పోటీ కూడా జరగబోతుందట. ఈసారి నేనే గెలుస్తాను. నువ్వు ఖచ్చితంగా నాట్యంలో కలుసుకోలేవు. నీ దగ్గర మంచి బట్టలేమూ లేవు కదా. కావాలంటే నా దగ్గర పాత బట్టలున్నాయి. అది వేసుకొని నువ్వు ఆ నాట్యం చూడ్డానికి రావచ్చు. షణ్భగానికి చాలా బాధేసింది. ఇంకా తను ఇంట్లోకి వెళ్ళిపోయింది. దుర్గమ్మ శిల్పానికి ముందు కూర్చుని తను ఎడవడం మొదలుపెట్టింది. ఈ లోకాన్నే ఏలే దేవతవమ్మా నువ్వు. నేను చాలా బాగా డాన్స్ చేస్తాను, కానీ నేను వేసుకోవడానికి ఒక మంచి బట్టలు కూడా లేవు. అందుకని నేను ఈ డాన్స్ పోటీలో పాల్గొనలేకపోతున్నా. అమ్మా, ఎందుకని నేను పేదల్లా ఉండాలి, అనాథలా ఉండాలి? నేను ఎందుకని ఇంత దురదృష్టవంతురాల్లా ఉండాలి? నా మీద ఏం తప్పుంది? నేను ఏం పాపం చేశాను? షణ్భగం దుర్గమ్మ తల్లికి ముందు కూర్చుని చెప్తూనే ఉండింది. అప్పుడు ఇంటి గుమ్మం ముందు ఒక అందమైన ఆవిడ వచ్చి నుంచున్నారు. అమ్మా శీతల్, నేను పిన్నిని వచ్చాను. లోపలికి రావచ్చా? పిన్ని, లోపలికి రండి, కూర్చోండి. అప్పుడప్పుడు అమ్మ మీ గురించి చాలా చెప్పింది. అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే వెంటనే వచ్చేశాను. ఇదిగో స్వీట్ తిను, తర్వాత నాతో బయలుదేరు. నీ మనసులో ఉన్నవన్నీ నేను వినాలనుకుంటున్నాను. షణ్ముఖం పిన్ని తన్ని తీసుకుని ఒక బట్టల కొట్టుకి వచ్చారు. ఇదిగోమ్మా, ఇందులో నీకు ఏ డ్రెస్ నచ్చిందో తీసుకో. సిగ్గుపడకుండా తీసుకో. డబ్బుల గురించి నువ్వేం దిగులు పడకు. అంతేకాకుండా ఆ నాట్యానికి ఏ డ్రెస్ కావాలో అవి కూడా తీసుకో. అందమైన డ్రెస్లన్నీ తీసుకో. చూస్తే మహారాణిలాగా అనిపించాలి. పిన్ని, ఇవన్నీ నా కోసమే కొనిస్తున్నారా మీరు? చూడమ్మా, నిన్ను నువ్వు అనాథని మాత్రం అనుకోకు. నీ పిన్ని ప్రాణాలతో ఉంది. మీ అమ్మ ప్రాణాలతో ఉన్నట్టుగా అనుకో. నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను. పిన్ని షణ్మగానికి చాలా మంచి బట్టలని కొనిచ్చారు. తన కోసం బంగారాన్ని కూడా కొనిచ్చారు. తన చేతిలో చాలా డబ్బులు కూడా ఇచ్చారు. షణ్భగం సంతోషానికి అసలు అంతే లేదు. ఇద్దరు చాలాసేపటి వరకు ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత పిన్ని షణ్భగానికి చెప్పి బయలుదేరిపోయారు. షణ్భగం వాళ్ళ పిన్నిని చూస్తూనే ఉండిపోయింది. వెంటనే షణ్భగం చూసింది, ఒక పెద్ద సింహం వాళ్ళ పిన్ని దగ్గరికొచ్చింది. వాళ్ళ పిన్ని దానిపైన ఎక్కి కూర్చున్నారు. ఆ ఒక దృశ్యాన్ని చూసి షణ్భగం చాలా ఆశ్చర్యపడింది. వాళ్ళ పిన్ని సాక్షాత్ దుర్గమ్మ తల్లిలాగే మారి సింహం పైన సవారికి వెళ్లారు. దుర్గాదేవి, మీరే నన్ను వెతుకుంటూ వచ్చారా? ఇంకా మీరు ప్రేమతో నాకు ఇన్ని కొనిపెట్టారా? తల్లి, నీ కరుణనే కరుణ. నేను కూడా మీకు పూజ చేసి డాన్స్ చేయడానికి వెళ్తాను. షణ్భగం చాలా అందమైన డ్రెస్సుని వేసుకుని డాన్స్ ఆడడానికి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉండే వాళ్ళందరూ తన్ని చూసి ఆశ్చర్యపోయారు. తన స్నేహితురాలు సంగవి తన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. అరే శీతల్, నీకింత అందమైన డ్రెస్సు, నగలు ఎవరు కొనిచ్చారు? దుర్గామాత ఇచ్చారు. ఆమె కరుణ ఎంతో గొప్పది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యమైంది. కానీ అక్కడున్న సంగవికి చాలా ఈర్ష్య పుట్టింది. ఒకవేళ షణ్భగం డైలీ ఈ డాన్స్ లో పాల్గొంటే అప్పుడు తను మొదటి ప్రైజ్ గెలుస్తుంది. తన మైండ్ లో చాలా చెడ్డ ఆలోచనలు వస్తూ ఉండింది. షణ్భగం ఇంకా వాళ్ళ స్నేహితులందరూ ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో జాలీగా డాన్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు సంగవి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి షణ్భగానికి తాగడానికి షర్బత్ తెచ్చింది. ఆ షర్బత్ లో తనొక మాత్రని కలిపింది. శీతల్, ఈ సర్బత్ తాగు, నీ నీరసం మొత్తం తగ్గిపోతుంది. తర్వాత రేపు కార్యక్రమంలో రెండింతల బలంతో వస్తావు. అరే, ఇదేంటి చాలా చేదుగా ఉన్నట్టుంది. ఇందులో ఏమైనా కలిపావా? ఇది చాలా శక్తివంతమైన సర్బత్, అందుకే అలా ఉంది. తాగు తాగు, ఆరోగ్యానికి మంచిది. షణ్భగం ఆ షర్బత్ ని తాగాక ఇంకలా ఇంటికొచ్చింది. వచ్చే దారిలో తను కళ్ళు తిరిగి పడిపోయింది. తను కింద పడిన వల్ల తన తల చేతిలో అంతా డబ్బు తగిలింది. తనకి జ్వరం కూడా వచ్చింది. మర్నాడు డాన్స్ ఆడడానికి కూడా తనకి శక్తి లేదు. సంగవికి షణ్భగానికి ఏవైందో తెలిసిపోయింది. సంగవి లోపలే చాలా సంతోషపడింది. తను సగంలో ముల్లుగా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇక రోజు జరగబోయే నృత్యంలో నాకే విజయం లభిస్తుంది. పాప శీతల్ పరిస్థితి ఇలా అయిపోయింది. తను 4-5 రోజులు లేచి రానే రాలేదు. ఇప్పుడు ప్రధాన బహుమతి నాకే లభిస్తుంది. దుర్గమ్మ తల్లికి ఈ విషయం తెలుసు. అంటే సంగవినే షణ్భగానికి షర్బత్ లో మాత్రాన్ని కల్పించారని తెలిసింది.
షణ్బగానికి ఒళ్ళు బానే లేదు. పాపం తను కొద్ది రోజుల వరకు డాన్స్ ఆడలేదు. దుర్గమ్మ తల్లే షణ్బగంలాగా దిగి వచ్చారు. ఇంకా డాన్స్ ఆడే చోటికి వెళ్లారు. సంగవి డాన్స్ ఆడే చోటికి వెళ్లేటప్పుడు అక్కడ అలంకారంతో నుంచున్న షణ్బగాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది. అరే, కాసేపు ముందు ఆరోగ్యం బాగోలేకుండా పడుకోంది, ఇక్కడికి ఎలా వచ్చింది? నేను కష్టపడింది వృద్ధ అయింది. కాసేపు ముందు తన పడకలో పడుకొని గొణుగుతూ ఉండేది నేను చూశాను. కానీ తను ఇంత త్వరలో కోలుకుంది. తర్వాత బాగా అలంకారం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. ఏం ఆలోచిస్తున్నావు సంగవి? ఈసారి కూడా సర్బత్తులో ఏమైనా కలుపుదామని ఆలోచిస్తున్నావా? ఎంత సర్బత్ అయినా ఇవ్వు, నీ ఆలోచన నెరవేరబోయేది లేదు. ఏంటి, దొంగకి తేలుకుట్టినట్టు ఉందా? శీతల్, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను నీకు సర్బత్తుని చాలా ఆశగా ఇచ్చాను. అందులో ఎవరికి ఏదో తెలియకుండా కలిపిచ్చేశావు, అది కూడా చెప్పు. సంగవి చాలా ఆశ్చర్యపడింది. అంటే షర్బత్లో మాత్ర కలిపిన విషయం షణ్బగానికి ఎలా తెలిసింది? ఎందుకంటే తను ఆ మాత్రని కలిపినప్పుడు అక్కడ తన్ని తప్ప ఇంకా వేరే ఎవరూ లేరు. ఇంకా ప్రతిరోజు దుర్గమ్మ తల్లి షణ్బగం రూపంలో అక్కడికొచ్చి డాన్స్ ఆడారు. ఇంకా సంగవి ఈర్ష్యపడడం మొదలుపెట్టింది. దుర్గమ్మ తల్లి షణ్బగాన్ని ఒక్కొక్క నిమిషము చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చివరి రోజు దుర్గమ్మ తల్లి ఒక అరుల్ వల్ల షణ్బగం పూర్తిగా గుణమైంది. ఆ రోజే డాన్స్ కి సంబంధించిన చివరి రోజు కూడా. డాన్స్ మొదలైంది. షణ్బగం చాలా అందంగా డాన్స్ ఆడింది. ప్రతి ఒక్కరు తన్నే చూస్తూ ఉన్నారు. సంగవి షణ్బగంతోనే డాన్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా తనకి చాలా ఈర్ష్య మొదలైంది. తను 2-3 సార్లు షణ్బగాన్ని కింద పడేయడానికి చూసింది, కానీ షణ్బగం తప్పించుకుంది. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే సంగవి కింద పడిపోయింది. తను చాలా అవమానపడింది. షణ్బగం చాలా అందంగా డాన్స్ ఆడుతూ ఉండింది. వదలకుండా ఆడి ఆఖరికి తనని నిరూపించుకుంది. షణ్బగానికి ఫస్ట్ ప్రైజ్ కూడా దొరికింది. ఆ డాన్స్ ఫినిష్ అయ్యి అందరూ బయలుదేరేటప్పుడు సంగవి షణ్బగాన్ని నుంచోమని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండిన వాళ్ళందరూ బయలుదేరిపోయారు. సంగవి ఆ పూజ పంతుల దగ్గర ఉన్న వాష్రూమ్ పైప్ లో కరెంటు పైప్ ని దాంట్లో కనెక్ట్ చేసింది. షణ్బగం వెళ్లి ఆ పైపుని తెరిచినప్పుడు తనకి షాక్ కొట్టాలని తను షణ్బగాన్ని తీసుకెళ్లి వాష్రూమ్ కి వెళ్ళింది. షణ్బగం పైప్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఆగిపోయింది. ఎందుకు నిల్చున్నావు శీతల్? చేతులు కాళ్ళు కడుక్కొనిరా, చెమటలు పడుతోంది. నాట్యం చేయాలి కదా. షణ్బగం త్వరగా వెళ్లి ఆ పైపుని ముట్టుకుని తనకి షాక్ కొట్టాలని సంగవి ప్లాన్ చేస్తూ ఉండింది. షణ్బగం ఆ పైపుని వెళ్లి ముట్టుకున్న వెంటనే కరెంటు కట్ అయిపోయింది. ఎలాగోలా షణ్బగం తప్పించుకుంది. ఇది జరిగింది కూడా దుర్గమ్మ తల్లి వల్లే. తను ఆఖరి నిమిషంలో కరెంట్ ని కట్ చేసేశారు. సంగవి ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయింది. తను షణ్బగంతో కలిసి తిరిగి ఇంటికొస్తూ ఉన్నారు. హఠాత్తుగా షణ్బగం వాళ్ళ పిన్ని రూపంలో తల్లి దుర్గమ్మ తల్లి ఒక రథంలో కూర్చుని వచ్చారు. అమ్మా శీతల్, అభినందనలు. ఈ రోజు నీకు బహుమతి లభించింది. రా, నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. షణ్బగం తన 2 చేతుల్ని జోడించి, అమ్మా, మీ కరుణనే కరుణమ్మా, రండి, మీతో పాటు రావటంలో నాకు కూడా చాలా సంతోషం. షణ్బగం దుర్గమ్మ తల్లి వాళ్ళ రథంలో వెళ్ళింది. అప్పుడు సంగవి వెనక్కి తిరిగి చూసినప్పుడు దుర్గమ్మ తల్లికి వాహనలాగా ఉండిన సింహం భయంకరమైన రూపంలో నుంచునుండింది. అరే, కాపాడండి, కాపాడండి! సంగవి పరిగెట్టింది. సింహము వెనకాలే తరుముకుంటూ వచ్చింది.